యూట్యూబ్ పాలసీ ఇంపార్టెంట్ అప్డేట్. ఈ అప్డేట్ ని కనుక మీరు మిస్ అయిపోయారనుకోండి, దీనివల్ల లాస్ ఏంటంటే మీ వీడియోస్ అనేది అప్లోడ్ అవ్వవు. ఒకవేళ మీ ఛానల్ కనుక మానిటైజేషన్ అయిందనుకోండి, వెంటనే మానిటైజేషన్ అనేది తీసేసే అవకాశం కూడా ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా క్లియర్ గా చూసి అసలు మీ ఛానల్ పోకుండా ఉండాలంటే ఏది ఏంటి అనేది క్లియర్ గా అయితే తెలుసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అనేది మీరు వెంటనే తెలుసుకొని మీ ఛానల్ పోకుండా ఉండాలంటే తొందరగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. అప్డేట్స్ వచ్చిన వెంటనే వీడియో అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరు కూడా వాటి గురించి అయితే తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే బ్రౌజర్ నుంచి వీడియో అప్లోడ్ చేస్తున్న టైంలోనే మనకి పైన టైటిల్, డిస్క్రిప్షన్ వాటని తర్వాత మనకి థంబ్నెయిల్ ఉంటుంది. దాని కింద మనకి ప్లేలిస్ట్, ఆ ప్లేలిస్ట్ అనే ఆప్షన్ కింద మనకి సీ మోర్ తర్వాత మనకి ట్యాగ్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి కదా. కానీ ఇప్పుడు ఇక్కడ మనకి ఒకటి చిన్నగా షో అవుతుంది బ్లూ కలర్ లో. టు ఫాలో యూట్యూబర్స్ న్యూ పాలసీ, గో టు అల్టరేట్ కంటెంట్ అండ్ టెల్ అస్ మోర్ అబౌట్ యువర్ వీడియోస్ అనేది మనకి చూపిస్తుంది. ఇక్కడ మనకి షో మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత అసలు ఇది ఏంటి అనేది అయితే మనకి క్లియర్ గానైతే తెలియజేస్తుంది. సో ఇందులో మనకి ఏంటి అని అంటే మనము ఇక్కడ ఎస్ ఆర్ నో అనే ఆప్షన్స్ లో రెండిట్లలో ఏదైనా ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పైన మీకు ఎగ్జాంపుల్ చూడండి, మనకి మనం వీడియో అప్లోడ్ చేసినప్పుడు మేడ్ ఫర్ కిడ్స్, నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది ఉంటుంది. అది కంపల్సరీగా మనం ఏంటి అనేది సెలెక్ట్ చేసుకొని వీడియో అనేది అప్లోడ్ చేయాలి. లేదనుకోండి మన వీడియో అనేది రిస్ట్రిక్షన్ అయిపోయి ఎవరికి కూడా కనిపించకుండా వీడియో అనేది మొత్తం కూడా కనిపించకుండా పోతుంది. సో అదే స్ట్రిక్ట్ రూల్ అనేది ఇప్పుడు యూట్యూబ్ పాలసీ ఇంకొక ఆప్షన్ దగ్గర మనకైతే తీసుకొచ్చింది. సో మీరు కేవలం బ్రౌజర్ లో అప్లోడ్ చేస్తే ఏమైనా ఈ ఆప్షన్ కనిపిస్తుంది కావచ్చు అని మాత్రం అనుకోవద్దు. బయటి స్టూడియో నుంచి స్టూడియో యాప్ ఉంటుంది కదా, అక్కడ నుండి మీరు అప్లోడ్ చేసినా లేదంటే యూట్యూబ్ నుండి మీరు అప్లోడ్ చేసినా, ఇలా మీరు బ్రౌజర్కి వచ్చి వీడియో అప్లోడ్ చేసినా సరే, అది రీల్స్ అయినా లాంగ్ వీడియోస్కి అయినా సరే, ఇప్పుడు ఈ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది మనం ఎలా అయితే పర్టికులర్ గా ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ఉంచుకుంటున్నామో, ఇప్పుడు మనకి చూపించిన ఆల్టరేట్ కంటెంట్ అనే ఆప్షన్ దగ్గర ఎస్ ఆర్ నో అనేది ఏదైనా ఒక ఆప్షన్ అనేది మనం ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. అలా కనుక మనం సెలెక్ట్ చేసుకోకుండా ప్లెయిన్ గా కనుక వదిలిపెట్టేసి మనం వీడియో అప్లోడ్ చేస్తే వీడియో కనిపించదు, లేదంటే మన ఛానల్ మోటివేషన్ అనేది టోటల్ గా పోతుంది. ఇదైతే క్లారిటీ వచ్చేసింది. అసలు ఓకే, ఇక్కడ వరకు అయితే మీకు క్లారిటీ వచ్చేసింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆల్టర్నేట్ కంటెంట్ అంటే ఏంటి అనేది కూడా మనకి యూట్యూబ్ అయితే క్లియర్ గా తెలియజేసింది. దాన్ని మీకైతే నేను క్లియర్ గా అర్థమయ్యేటైతే మీకు చెప్తాను. డూ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రైబ్ యువర్ కంటెంట్, మేక్ ఏ రియల్ పర్సన్ అపియర్ టు సే ఆర్ డూ సంథింగ్ దట్ దే did not say or do, alters footage of a real event or place, generate a realistic looking scenes that did not actually అక్యూర్. సో దీని టోటల్ మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు చాలా మంది వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తారు, సో ఓన్ కంటెంట్ తోనే అంటే రియల్ ఫేస్ చూపించి చేసే వాళ్ళు కూడా ఉంటారు. అదే టైంలో సేమ్ లెవెల్లో ఏఐ ఇమేజెస్ ని కూడా ఉపయోగించి వీడియోస్ తీసే వాళ్ళు అయితే యూట్యూబ్ లో ఎంతో మంది ఉన్నారు. సో ఏఐ ఫొటోస్ అని కావచ్చు, కొంతమంది అదే వీడియో రికార్డింగ్ కూడా చేస్తారు. సో మాట్లాడుతున్నట్టు, డాన్స్ చేస్తున్నట్టు, ఏదో ఒక విధంగా అయితే ఏఐ ఇమోజీస్ అయితే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు కదా. కానీ ఏఐ ఇమోజీ అంటే ఏది సెలెక్ట్ చేసుకుంటారు, ఫన్నీగా కనిపించే వాటికంటే సెలబ్రిటీస్ ఫొటోస్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మనకు తొందరగా ట్రెండ్ కావాలి, వైరల్ కావాలి అంటే ఎలా అంటే సెలబ్రిటీ ఫొటోస్ అనేది ఏఐ ఇమోజీ దగ్గర సెలెక్ట్ చేసుకొని దాన్ని క్రియేట్ చేసుకొని ఆ ఫొటోస్ అనేది వాళ్ళ వీడియోస్ లలో ఉపయోగించి సో దాంతో మాట్లాడించడము, ఫన్నీగా సెటర్ వేయించడము, ఏదో ఒకటి వాళ్ళకున్న టాలెంట్ బట్టి అయితే ఈ ఏఐ ఇమోజీస్ అయితే వీడియో రూపంలో క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తారు. సో ఇది మనకి ఎలా ఉంటది, మనం కరెక్ట్ గా ఎడిట్ చేసిన పర్సన్ వీడియో కనుక మనం చూసామంటే అసలు అది ఏ వీడియో అంటే మనం అసలు నమ్మము. అంత పర్ఫెక్ట్ గా అసలు రియల్ పర్సనే ఇక్కడ మాట్లాడారు అనే విధంగా ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో ఇలాంటివి ఉపయోగించి కొంతమంది మంచిగా యూజ్ చేస్తే, కొంతమంది తక్కువ టైంలో ఎక్కువ మంచిగా వైరల్ కావాలి అనేసి నాన్ సెన్స్ గా కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. సో దీని పరంగానే ఇప్పుడు మనకి యూట్యూబ్ పాలసీ అనేది వచ్చేసింది. అంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసిన వీడియో అనేది ఏఐ పర్సన్ కి సంబంధించి మనం క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేస్తున్న వీడియోనా, లేదంటే రియల్ పర్సన్నే వచ్చి మాట్లాడిన వీడియోనా మనం అప్లోడ్ చేసింది అనేది ఎస్ ఆర్ నో అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, సో నేను ఏఐ క్రియేట్ చేసి నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అప్పుడు కనుక ఎస్
అని క్లిక్ చేసుకోలేదు అనుకోండి, సో ఇది ఏఐ వీడియో కాదు, ఇది ఒరిజినల్ పర్సన్ మాట్లాడింది అనే దాని కిందకి వెళ్ళిపోతుంది. కాబట్టి యూట్యూబ్ అల్గోరిథం అనేది ఇక్కడనే క్యాచ్ చేసుకొని వీడియో అనేది ఆన్ ది స్పాట్ లో డిలీట్ చేస్తుంది. సో మళ్ళీ మనం కూడా అలాగే రిపీటెడ్ గా మళ్ళీ ఇంకొకసారి కూడా సేమ్ ఎస్ అని క్లిక్ చేసుకోకుండా నో అని క్లిక్ చేసుకోకుండా వీడియో కనుక మనం అప్లోడ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, 3 ఛాన్సెస్ ఉంటాయి. 3 ఛాన్సెస్ తర్వాత ఆటోమేటిక్ గా మీ యూట్యూబ్ ఛానల్ మౌంటేషన్ అనేది పోతుంది. కాబట్టి మీరు క్రియేట్ చేసిన కంటెంట్ ని బట్టి ఇక్కడ ఎస్ ఆర్ నో అనేది క్లిక్ చేసుకోవాలి. మీకు ఇంకా పర్టికులర్ గా అర్థం కావాలంటే ఇక్కడ పైన మనకి మేడ్ ఫర్ కిడ్స్ అనేది ఉంది. ఇప్పుడు నేను చెప్పేది కిడ్స్ కి కాదు కదా, అలాంటప్పుడు నేనేం చేస్తాను, నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఒకవేళ చిల్డ్రన్ కి సంబంధించిన వాళ్ళైతే ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే ఇక్కడ మనము ఎస్ అన్నాము అని అంటే సో ఇది ఏఐకి సంబంధించింది. సో దీనివల్ల ఏంటి అంటే యూట్యూబ్ మనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటుంది. అలాగే సో మనం అప్లోడ్ చేసిన వీడియో వల్ల రియల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇది ఒక క్రియేటింగ్ వీడియో, ఒరిజినల్ గా ఆ పర్సన్ మాట్లాడింది కాదు. సో అది మంచి అయినా చెడైనా ఎంటర్టైన్మెంట్ అయినా ఏదైనా పర్పస్ కానివ్వండి, ఇది ఒరిజినల్ పర్సన్ మాట్లాడింది కాదు. సో ఒక క్రియేటర్ మాత్రమే ఈ విధంగా క్రియేట్ చేసి పంపించింది అనే విధంగా యూట్యూబ్ మనకి మద్దతు అనేది ఇస్తుంది. దానికి సంబంధించిందే ఈ పాలసీ అనేది అనమాట. కాబట్టి మనం ఏం చేయాలి, ఎస్ అని క్లిక్ చేసుకొని వీడియో అప్లోడ్ చేసినామనంటే మన వీడియోకి పర్సనల్ గా మన లైఫ్ కి అలాగే మనం ఎవరి ఫోటో అయితే యూజ్ చేసుకున్నామో వాళ్ళ పర్సనల్ లైఫ్ కి కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటది. ఇక ఇక్కడ ఇంతకు మించి క్లియర్ గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది ఇట్లా వేరే వాళ్ళ ఇమోజెస్ ని క్రియేట్ చేసుకొని ఏఐతో వీడియోస్ తీస్తూ ఉంటే ఎంతో మందికి లైఫ్ కూడా చేంజ్ అయిపోయే విధంగా మాత్రం దెబ్బలు పడిపోయినాయి. ఇటు ఈ పర్సన్ కి అటు అదర్ పర్సన్ కి ఇద్దరికి కూడా చాలా లైఫ్ డేంజర్ లో పడిపోతుంది. కాబట్టి యూట్యూబ్ అనేది పాలసీ తీసుకొని వచ్చింది. సో ఇక్కడ వరకు అయితే క్లారిటీ వచ్చేసింది. మరి మేము ఏ ఇమోజెస్ ని అయితే మేము సెలెక్ట్ చేసుకోమండి, నేనే మాట్లాడతాను వీడియోలో. అలాంటప్పుడు నేను ఇక్కడ ఏ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోకుండా వీడియో అప్లోడ్ చేయడం వల్ల నాకేమైనా ప్రాబ్లం ఉంటుందా, ఉండదా? డౌట్ వచ్చి ఖచ్చితంగా ఉండాలండి. మీకు ఈ డౌట్ రాలేదంటే మాత్రం యూట్యూబ్ లో మీరు కంటిన్యూ అయిపోవడం అయితే మాత్రం చాలా కష్టము. సో ఏఐ ఉపయోగించే వాళ్ళు ఎస్ అని క్లిక్ చేసుకోవాలి. ఉపయోగించని వాళ్ళు మేమేం క్లిక్ చేసుకోకుండా పర్వాలేదు, ఎస్ అంటేనేమో ఏఐ అన్నట్టు, నో అంటేనేమో ఒరిజినల్ పర్సన్ మాట్లాడింది అన్నట్టు. మరి మేము అదర్ కంటెంట్ కాదు కదా అని కనుక మీరు ఏ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోకుండా ఉన్నారనుకోండి, యాజ్ యూజ్ గా మీకు కూడా 3 ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోకుండా వీడియోస్ అప్లోడ్ చేశారంటే 3 ఛాన్సెస్ అంటే ఓ నెలల తరబడి ఉండదండి. జస్ట్ 3 వీడియోస్ తర్వాత డైరెక్ట్ గా మీ ఛానల్ మౌంటేషన్ అనేది పోతుంది. కాబట్టి మీరేం చేయాలి, మీరు నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని టెక్నిక్ ప్రాబ్లమ్స్ వల్ల మనం ఏది సెలెక్ట్ చేసుకోకుండా అప్లోడ్ చేసినాం అనుకోండి, అది ఎస్ మీదకి వెళ్ళొచ్చు, నో మీదకి వెళ్ళొచ్చు. అక్కడ కనుక బై మిస్టేక్ లో ఎస్ అని పడ్డది అనుకోండి, అప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది. సో ఈ ప్రాబ్లం అనేది ఎలా అవుతుంది అంటే సో మనకి ఇయర్నింగ్స్ తగ్గచ్చు, లేదంటే అసలు ఆ వీడియోస్ కి ఇయర్నింగ్స్ అనేది లేకుండా ఉండొచ్చు. ఇలా మనకి మన కష్టం పైన ఎఫెక్ట్ అనేది పడుతుంది. కాబట్టి ఇది మన ఒరిజినల్ కాబట్టి మనం నో అని క్లిక్ చేసుకున్నాం అనుకోండి, సో ఇది ఏఐ కాదు, ఓన్ పర్సన్. అంటే ఎవరు ఓన్ పర్సన్, ఎవరో అయితే లేరు. సో వీడియోలో ప్రతి ఒక్క వీడియోలో మనమే ఉంటాయి కాబట్టి మనది మనకే ఉంటది. మన వీడియోకి ఎలాంటి మౌంటేషన్ రిస్ట్రిక్షన్ అనేది లేకుండా ఉంటుంది. సో క్లారిటీ వచ్చేసింది కదా. సో ఇక్కడ నుంచి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మేడ్ ఫర్ కిడ్స్ ని ఎలా అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో నో అని, ఇది కూడా నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోండి. ఏఐ క్రియేట్ చేసుకునే వాళ్ళు మాత్రం ఎస్ అనే క్లిక్ చేసుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయారు. ఓకేనా? సో క్లారిటీ లేకపోతే ఒకసారి కింద కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను.